నమస్తే అండి, నేను మీ మెర్సిని. వెల్కమ్ బ్యాక్ టు మన ఆహారం మన ఆరోగ్యం. అందరికీ ఎంతో ఇష్టమైన పూరీని హెల్దీగా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ పూరీలోకి కర్రీ కూడా చూపిస్తున్నాను. సూపర్ కాంబినేషన్ ఈ కర్రీ అయితే. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఆనియన్ పొటాటోని కట్ చేసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పొటాటో మీద పీల్ తీసేసి మ్యాష్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు గ్రీన్ చిల్లీ వేసి లైట్గా వేయించుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో ఆనియన్ మిశ్రమాన్ని పోపులో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగా వేయట్లేదండి నేను, మీరు కావాలంటే వేసుకోండి. ఇలా ఒకసారి కలిపేసుకొని కర్రీ లిప్స్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల్లో పూరీ కర్రీ రెడీ అయింది. చూడండి, కర్రీ ఇలా రెడీ అయింది. ఇప్పుడు పూరీ పిండి కలుపుకుందాం. నేను ఈ పూరీని గోధుమ పిండితోనే చేస్తున్నానండి. మైదా పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి. ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, టేస్ట్ సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. మనము గోధుమ పిండితో చేసుకుంటున్నాం కాబట్టి ఎలా కలుపుకున్నా కానీ పూరి చాలా సాఫ్ట్గా ఉంటుంది. పూరి అంటేనే మైదా పిండితో చేస్తారు, అప్పుడే బాగుంటుంది అని అనుకుంటాం. కానీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా గోధుమ పిండితో కూడా ట్రై చేయండి. టేస్ట్ అనేది మీరే కామెంట్ చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరి తయారు చేసుకుందాం. పూరీకి బాల్ అనేది పెద్దగా ఉంటే మందంగా ఉంటుంది పూరి, అందుకని చిన్న సైజునే తీసుకోవాలి లడ్డూని. ఇక చపాతీ కర్రతో పూరి తయారు చేసుకుందాం. చూడండి, ఇలా పూరీలన్నీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూరీల్ని వేయించుకుందాం. పూరీని ఒక్కసారి ఇలా డిప్ చేస్తే పూరీ చక్కగా పొంగిద్ది. పూరీ వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లోనే ఉంచాలి, సిమ్లో కాకుండా. చూడండి, గోధుమ పిండి అయినా కానీ ఎంత చక్కగా పొంగిందో పూరి. అంతే అండి, హెల్దీ అయిన గోధుమ పిండి పూరి రెడీ అయింది. ఇక కర్రీ వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.